హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గిరిజన ప్రాంతంలో మా ఊరిలో మా జీపీహెచ్ స్కూల్లో తల్లిదండ్రుల యొక్క మీటింగ్ జరిగింది. ఈ యొక్క మీటింగ్లో ఆ యొక్క ప్రధానోపాధ్యాయులు గారి పిల్లల యొక్క తల్లిదండ్రులకు ఉపదేశము ఇచ్చారు. తల్లిదండ్రుల యొక్క మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులకైతే ఈ విధమైన కుర్చీ ఆటను ఆ యొక్క ఉపాధ్యాయులు గారు ఆడించారు. ఈ యొక్క కుర్చీ ఆట ఏ విధంగా ఉంటుందంటే, ఒక 4 కుర్చీలు పెట్టి అందులో 5గురిని ఆ యొక్క కుర్చీల చుట్టూ రౌండ్ తిరుగుతూ ఎవరైతే ఆ యొక్క 5 కుర్చీలకి సరిపోతారో, మిగతా వాళ్ళు మిగిలిపోతారో, ఆ మిగిలిపోయిన వారిని అవుట్ కింద భావిస్తారు. మరలా ఆ కుర్చీలో కూర్చున్న వారిని ఇంకొక కుర్చీ తీసేసి ఆ యొక్క నలుగురిని మరలా రౌండ్ తిరుగుతూ ఆ యొక్క 3 కుర్చీల్లో ఎవరైతే ఫస్ట్ కూర్చుంటారో మరలా ఎవరైతే మిగిలిపోయిన వారిని అవుట్ కింద భావిస్తారు. ఈ విధంగా మరలా ఇంకో కుర్చీ తీస్తూ ఆ యొక్క చివరికి మిగిలినటువంటి ఇద్దరిని ఒక రౌండ్ సర్కిల్ గీసి అందులో డస్టర్ పెట్టి ఆ రౌండ్ సర్కిల్ చుట్టూ ఆ యొక్క ఇద్దరు ఆ యొక్క పరిగెడుతూ ఎవరైతే ఆ యొక్క డస్టర్ని ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళనే విజేతగా ప్రకటిస్తారు. ఈ విధమైన కుర్చీ ఆటను మా యొక్క ప్రధానోపాధ్యాయులు గారు అయితే ఆడించారు. పిల్లలు తల్లిదండ్రులు సరదాగా ఈ యొక్క ఆటను ఆడుతూ పిల్లలను అల్లరించారు. ఈ విధంగా మా యొక్క గిరిజన ప్రాంతంలో అయితే పేరెంట్స్ మీటింగ్ జరుగుతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆ యొక్క జరిగినటువంటి పేరెంట్స్ మీటింగ్లో ఆ యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు అలాగే కొంతమంది యువకులు కూడా హాజరవుతారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఎవరైతే చివరికి ఇద్దరు మిగులుతారో ఆ యొక్క ఇద్దరిని రౌండ్ సర్కిల్ గీసి మధ్యలో డస్టర్ పెట్టి వాళ్ళని ఫాస్ట్గా పరిగెడుతూ ఎవరైతే ఆ యొక్క డస్టర్ని ముందుగా తీసుకుంటారో వాళ్ళని విజేతగా ఈ యొక్క గేమ్లో ప్రకటిస్తారు. ఈ విధంగా విజేత గెలిచిన వారికి ఈ యొక్క ప్రధానోపాధ్యాయులు గారు అయితే కొన్ని బహుమతులని వారికి బహుకరించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.